చూస్తే పటాన్చెరు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనం ఈ నియోజకవర్గంలో 8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. గత ఎన్నికలతో పోలిస్తే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు గట్టి పోటీని ఇవ్వగలుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం గుమ్మడిదలలో ఉన్నాం. ఈ గుమ్మడిదల మున్సిపాలిటీకి జిల్లా పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా వచ్చిన ఎడ్ల రమేష్ గారు ఉన్నారు. అమీన్పూర్కి సంబంధించిన సీనియర్ నాయకులు, నియోజకవర్గ నాయకులు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఈ ఎలక్షన్ కవరేజ్కి అన్ని మున్సిపాలిటీలు తిరుగుతూ ఉన్నాం. బీజేపీ అభ్యర్థుల్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు భయపడే పరిస్థితులు వచ్చినాయి ఈ నియోజకవర్గంలో. ఏదో ఒక రోజు భయపడే పరిస్థితులు వస్తాయి కదా. సంతోషం. నమస్కారం అందరికీ. భారతీయ జనతా పార్టీ స్థానికంగా ప్రజాప్రతినిధుల కొరత గతంలో ఉండేది. అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశవ్యాప్తంగా బలపడుతున్నా కూడా మరి రాష్ట్రంలో కానీ స్థానికంగా లోకల్లో ప్రతినిధులు గెలవకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా, పెద్ద మైనస్గా భారతీయ జనతా పార్టీకి ఉండే. కానీ ఈ ఎలక్షన్ నుండి, ఈ మున్సిపల్ ఎలక్షన్ నుండి ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనే విధంగా తయారవుతుంది భారతీయ జనతా పార్టీ. చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా కూడా కార్యకర్తలు ఉత్సాహపడుతూ ఉన్నారు. ఒక బలమైన శక్తిగా, అంటే ఇంతకుముందు నియోజకవర్గంలో పార్టీ సింబల్ మీద ఆడొకరు ఈడొకరు గెలిచిన సందర్భాలే తప్ప మరి ఆశించిన స్థాయిలో పదవి సింబల్ మీద గెలిచిన సందర్భాలు లేవు. కానీ ఈ ఎలక్షన్ నుంచి చాలా క్రియాశీలకంగా, చాలా ఉన్నత స్థితిలో ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయో దానికి ధీటుగా ఈ ఎలక్షన్ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాం. అండ్ ఎడ్ల రమేష్ గారు, మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు జిల్లా పార్టీ నుంచి గుమ్మడిదల మున్సిపాలిటీకి. గుమ్మడిదల మున్సిపాలిటీలో కూడా మీ అభ్యర్థులు ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఈ గుమ్మడిదలకి చైర్మన్ కావాలన్నా, వైస్ చైర్మన్ కావాలన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ బీజేపీ వాళ్ళు గెలవబోయే కౌన్సిలర్లే అని ఆ పార్టీలోనే మాట్లాడుకుంటున్న పరిస్థితులు. మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ముందుకెళ్తున్నాం. ఎవరు ఊహించని విధంగా మంచి సంఖ్యలో మరి ఇక్కడ కౌన్సిలర్లను గెలవబోతున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఈ 5 మున్సిపాలిటీలో కూడా చాలా క్రియాశీలకంగా మా యొక్క పాత్ర లేకుండా ఎక్కడ మున్సిపల్ చైర్మన్ కావడం కానీ, వైస్ చైర్మన్ కావడం కానీ జరిగే పరిస్థితులు లేదు అని చెప్పేసి సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు గుమ్మడిదలకి ఇన్ఛార్జ్ అయినప్పటికీ నియోజకవర్గ నాయకుడిగా కొన్ని విషయాలు మాట్లాడాలి. మన గడ్డపోతారం మున్సిపాలిటీలో కూడా బీజేపీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతూ ఉంది. మాదారం అనే గ్రామంలో ఆ వార్డుల్లో అయితే ఒక విప్లవ నాయకుల్లాగా చిన్న యువకులు బయటకు వచ్చారు. వాళ్ళకి మీ అందరూ సహకారంతో బీఫామ్లు వచ్చినాయి. ఇది ఒక శుభపరిణామంలాగా కనిపిస్తుంది. మీరు కూడా కొన్ని వీడియోలు చూసే ఉంటారు న్యూస్16 ద్వారా. 22 సంవత్సరాల ఒక కుర్రోడికి బీఫామ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అతను గెలిచే స్టేజ్లో ఉన్నట్టుగానే ప్రచారం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ఆ విధంగా యువకులంతా ముందుకు రావడం జరుగుతూ ఉంది. అక్కడ రమణ్ సింగ్ అనే ఒక మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాగా మోటివేషన్ చేయడం కానివ్వండి, పార్టీని అభివృద్ధి చేయడం కానివ్వండి, మరి అక్కడ మాకు నాయకత్వం అనేదే, నాయకులు అనేది మరి లేనటువంటి ప్రాంతం. అయినా ఈ మధ్యనే పార్టీలకు వచ్చి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని, అభివృద్ధిని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ పటిష్టతకు బలమైన పునాదులు వేసుకుంటూ చాలా ఆహర్నిశలు కష్టపడుతున్నాడు. అట్లాంటి నాయకత్వం ఇంకా పెరుగుతుంది. రాబోయే రోజులలో ఇంకా బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. అండ్ ఇదే మాదారంలో మీరు కూడా ప్రచారానికి వెళ్ళారు ఒకరోజు సమయం తీసుకొని. 22 ఏళ్ల యువకుడు, ఒక ఎస్టీ బిడ్డ, గిరిజన బిడ్డ, ఎరకలి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఎన్నో సంవత్సరాలుగా పదవులు చేసిన వాళ్ళని వణికిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు వెళ్ళారు కదా ప్రచారంలో, ఆ రోజు స్వయంగా చూసారే, ఏమనిపిస్తూ ఉంది? అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉండే ఒక ఆత్మస్థైర్యం. నరేంద్ర మోడీ గారిని చూసి మరి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేయాలనో ఆయనను చూసి నేర్చుకునే స్వభావం ఆ కార్యకర్తలకు ఉంటుంది. అక్కడ ఒక ఆటో నడుపుకునే వ్యక్తికి మేము బీఫామ్ ఇవ్వడం జరిగింది.
చిన్న చిన్న యువకులకు అంటే సోషల్ సర్వీస్ చేయాలి, సమాజ సేవ చేయాలి అనే ఒక బలమైన సంకల్పం ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని వాళ్ళకు బీఫామ్ ఇచ్చి ముందుకు నడిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. అదే మిగతా పార్టీలో చూడండి, నా వ్యక్తులకు అని చెప్పేసి వాళ్ళ సపోర్టర్స్కు వాళ్ళ పర్సనల్ వ్యక్తులకు బీఫామ్లు ఇవ్వడం తప్ప మిగతా పార్టీలలో. కానీ ఒక కార్యకర్తకు సమాజ సేవ ఒక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు బీఫామ్లు ఇచ్చిన సందర్భాలు ఇతర పార్టీల్లో కనిపిస్తలేదు. ఎంపీ రఘునందన్ గారు విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్తవానికి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పటాన్చెరు మీద కొంచెం గట్టిగానే ఫోకస్ పెట్టి మీ అందరి సహకారంతో ఆయన ఎన్నో రోడ్ షోలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నిన్న రఘునందన్ రావు గారి కార్యక్రమం బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రఘునందన్ రావు గారి ఎంపీ గారి కార్యక్రమం తర్వాత ఇంకా పుంజుకుంది బాగా. ప్రతి ప్లేస్లో బాగా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ జరిగింది. మరి పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మాట్లాడిన విషయాలను ప్రజలు బాగా ఆకర్షించిండ్రు, గ్రహించిండ్రు. ఒక పచ్చగా ఉన్నటువంటి ఈ పల్లెలను మున్సిపాలిటీలుగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈ ట్యాక్సులు కానివ్వండి, పరిపాలన కానివ్వండి, ప్రజలకు చాలా ఇబ్బందిగా మారే పరిస్థితి ఉన్నది. ప్రపోజల్ పంపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలను బొందబెట్టుండి అని చెప్పేసి చెప్పడం జరిగింది రఘునందన్ రావు గారు. ప్రజలు కూడా చాలా గ్రహించారు విషయాలను, అవును కదా అని చెప్పేసి గ్రహించిండ్రు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి ఉంటే ఒక 1000 రూపాయలు 800 ట్యాక్స్ కట్టుకునే ఇంటికి మరి ఇప్పటి నుంచి 5000 నుంచి 8000 మధ్యలో మరి ట్యాక్స్ వస్తుంది మున్సిపల్. అంటే ఎక్కడ ఏ గ్రామం నుంచి కూడా అభ్యర్థన రాలే. మమ్మల్ని మున్సిపల్ చేయమని కానివ్వండి, మున్సిపాలిటీలో మెర్జ్ చేయమనండి కానివ్వండి, ఏ గ్రామం నుంచి ఏ ప్రజలు కూడా కోరలే, అభ్యర్థన రాలే. బలవంతంగా ఈ యొక్క విషయాన్ని ప్రజల మీద రుద్దిన విషయం నిన్న స్పష్టంగా రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కౌన్సిలర్లుగా గెలవబోయే వ్యక్తులు ప్రజల్లో మరింత బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వం నుంచి కానివ్వండి, మీలాంటి నాయకులు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక నిజాయితీ పరిపాలన, నిస్వార్థమైనటువంటి పరిపాలన, అవినీతి రహిత పరిపాలన కేవలం భారతీయ జనతా పార్టీకే సాధ్యం. కౌన్సిలర్లను సమర్థవంతంగా లోకల్లో నాయకత్వం బిల్డప్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఉన్నారు. వాళ్ళు ఏ విషయమైనా సరే, ఇక్కడ లోకల్ విషయానికి వచ్చేసరికి ఏ విషయమైనా సరే వాళ్ళు పూర్తి సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకు చాలా వాళ్ళ ద్వారా అనేక రకమైనటువంటి పనులు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా మీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచిన తర్వాత మీరు ఎక్కడైతే ప్రచారం చేశారో తర్వాత ఒక మంచి దావత్ ఇవ్వాలి. మీ అభ్యర్థులు గెలిస్తే బీజేపీ నుంచి మాకు తప్పకుండా. ఈ కాన్స్టిట్యున్సీలో 5 మున్సిపాలిటీలలో 2 మున్సిపల్ చైర్మన్ గెలుచుకునే అవకాశం ఉంది మేము. ఇంకొక 3 ఎవరు చైర్మన్ కావాలన్న కీలక పాత్ర మాదే ఉండే విధంగా ఉంటుంది. ఇక నుంచి భారతీయ జనతా పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు అనేది ఒక కొదవ పోతుంది. ఇక్కడ నుంచి ఒక బలమైన పునాదులు పడతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఒక మంచి దావత్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎడ్ల రమేష్ గారు, మిగిలిన నాయకులందరికీ. సో ఇది ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికైతే మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్కి, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కి కొన్ని వార్డుల్లో అయితే బీజేపీ అభ్యర్థులు ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నారు. అండ్ అన్నింటికీ మించి ఈ 5 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను డిసైడ్ చేయగలిగే స్థాయిలో బీజేపీ నాయకుల ప్రచారం సాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఈ పటాన్చెరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నుంచి.